మమ్మీ డాడీకి నిండుగా వందనాలు చెప్తున్నాను. నేను గాంధీ హాస్పిటల్లో ఉండగా సోనీ సిస్టర్ అని మమ్మీ డాడీ మాట్లాడి ఇక్కడ నుంచి నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి రక్తస్రావంతో బాధపడుతుంటే మమ్మీ డాడీ బిడ్డ నీకేమి కాదు బిడ్డ నీకేం కాదని మమ్మీ డాడీ ప్రార్థన చేసేవాళ్ళు. నా బిడ్డ నేను నాకు అమ్మలేదు, ఎవరు లేరు, నా కొడుకు నేనే. రక్తస్రావంతో సంవత్సరం మొత్తం బాధపడ్డా. ఏడ్సాను ఏసయ్యా అని ఏడిస్తే ఎవరు రాలా, చుట్టాలు రాలా, బంధువులు రాలా, ఎవరు రాలా. మమ్మీ డాడీ సోనీ సిస్టర్ మాట్లాడి నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి రక్తస్రావం ఉన్నది. నాకు హార్ట్ సర్జరీ అయింది. ఫస్ట్ హార్ట్ సర్జరీ అయితే మళ్ళీ ఆపరేషన్ చేస్తే ఈ అమ్మాయి చచ్చిపోయింది అని చెప్పారు. ఎలా చేయాలి ఏసయ్యా అని ప్రార్థన చేసేదాన్ని. తెల్లారుజామున లేసి మోకాళ్ళతో ప్రార్థన చేసేదాన్ని. తండ్రి నాకే తల్లి లేదు, నా బిడ్డ ఏమైపోతాడు ఏసయ్యా, నేను తల్లి లేక నానా ఇబ్బందులు పెట్టాలని చూసేవాళ్ళ కదా ఏసయ్యా అని ఏడ్చేదాన్ని, మొరపెట్టేదాన్ని. బిడ్డ మీద ఉండి డాక్టర్లు చచ్చిపోతావమ్మా అని చెప్పేవాళ్ళు. నిమ్స్ హాస్పిటల్లో తెలియని అసలు గాయం లేకుండా స్ట్రోక్ వచ్చినా కూడా నాకు ఆపరేషన్ అయింది. దేవుడు నన్ను అట్లా స్వస్థపరిచాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. 5 సంవత్సరాల నుంచి వస్తున్నా. సంపూర్ణ విడుదల ఇచ్చాడు యేసయ్య. మమ్మీ డాడీ ద్వారా ఇలా కార్యం చేశాడు నాకు దేవుడు. దేవుడికే మహిమ కలుగును గాక. దైవజనుల ప్రార్థన ద్వారా మీరు బ్రతికారు. బతికానమ్మా. దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు. మీరు దేవునికి దైవజనులకి నమ్మకంగా ఉండండి. ఇప్పటి నుంచి సహోదరి జీవితం పట్ల దేవుడు చేసిన అద్భుతమైన మేలు కార్యాన్ని బట్టి దేవాది దేవునికే మహిమ. ప్రతి శనివారం సువార్త ఉజ్జీవ సభ కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో జరుగుతుంది. కుటుంబాలుగా పాలు పొందండి. సాటర్డే ఈవినింగ్ అక్కడ వచ్చి ప్రామిస్ ల్యాండ్లో ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు.